ఓకేనా. ఇక్కడ ప్రతి జిల్లాలో మనం చూసుకున్నప్పుడు ఎస్ నో డౌట్ ఎక్కడైనా సరే మెరిటోరియస్ స్టూడెంట్స్ అనేవాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. అలాగే ప్రతి జిల్లాలో కూడా కొంత హైయెస్ట్ మార్క్ అక్కడక్కడ మనకు కనబడుతున్నప్పుడు మనకేమనిపిస్తుందంటే డెఫినెట్గా మనకి ఇంకా పోస్ట్ రాదు, ఎందుకంటే అన్ని మార్కులు మనకు లేవననే భ్రమలోకి వెళ్ళిపోతారు. బట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, మీకు ఎన్ని మార్కులు వచ్చాయనేది కాదు ఇక్కడ ఇంపార్టెంట్, మీ మార్కుకు పోస్ట్ వస్తుందా లేదా అనేది ఇంపార్టెంట్. ఓకేనా. లేదా ఏ మార్కుకైతే పోస్ట్ వస్తుందో అదే బెస్ట్ మార్కుగా మనం కన్సిడర్ చేయాలి. డిఎస్సి యొక్క గమ్మత్ అదేనమాట. ఇక్కడ 75 లేకపోతే 80 అట్లా వస్తేనే పోస్ట్ వస్తుంది అనేటటువంటి ఆలోచనలోకి దయచేసి ఎవరు వెళ్ళొద్దండి. ఓకే. సో మరి కాబట్టి నేను దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా మీ ముందుకు తీసుకొస్తాను. ఎక్కడైతే మనకు అబ్జెక్షన్స్ పెట్టడానికి, మన యొక్క అభ్యంతరాలు తెలియజేయడానికి అవకాశం ఉందో ఆ విభాగంలోకి కూడా వెళదాము. ప్రత్యేకించి మనకి ఇక్కడ ఈ యొక్క అబ్జెక్షన్స్ పెట్టేటప్పుడు ఏ కేటగిరీ కింద మనం క్వశ్చన్ పెట్టినప్పుడు మనకు అవకాశం ఎక్కువగా ఉంటుందనేది కూడా ప్రత్యేకించి చూద్దాము. ఎస్. సో మరి టైం వేస్ట్ చేయకుండా సో స్ట్రైట్ అవే